పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్లో హడావిడి పెంచేశాయి. అత్యధిక సంస్థలు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపడంతో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు గడువు దగ్గర పడడంతో వారి హడావిడి మరింత పెరిగిపోయింది. గతంలో కాసిన పందానికి రూపాయికి ₹2 ఇస్తామని ముందుకొస్తున్నారట. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్నారు. అయితే ట్రెండ్ తెలియడంతో ప్రత్యర్థులు వెనక వేస్తున్నారట. కొన్ని చోట్ల వైసీపీ కీలక నేతలపై కూడా బెట్టింగ్ కాసేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయమన్న ధీమాతో పందాలు సాగుతున్నాయి. పోలింగ్ శాతం పెరగడంతో ముందు నుంచి పందెం రాయుళ్లు కూటమి విజయంపై కాయరాజా కాయంటూ వచ్చారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో వారి దూకుడు మరింత పెరిగిపోయింది. భీమవరం, కడప, నెల్లూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం వేసి నెగ్గితే వారికి 1కి 4 రెట్లిచ్చేలా పందాలు నడుస్తున్నాయట. గతెన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నామంటూ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ పోలింగ్ ముగిశాక స్వయంగా ప్రకటించారు. పోలింగ్ తర్వాత 3 రోజులకు ఐపాక్ కార్యాలయానికి వచ్చిన జగన్ తనకు సలహాలిచ్చిన ఆ టీంతో సెల్ఫీలు దిగి 2019కి మించి చరిత్ర సృష్టించబోతున్నామని ఘనంగా ఇంగ్లీష్లో ప్రకటించి లండన్ ఫ్లైట్ ఎక్కేశారు. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు 2 అడుగులు ముందుకేసి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటనలు గుప్పించారు. విశాఖలో ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు వెల్లడించారు. బొత్స అయితే 170కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని జోస్యం చెప్పేశారు. ఉదయాల్లో గోలు పెట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి కనీవిని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే మా టార్గెట్ 175, 170 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తాం. వాస్తవానికి మొదట్లో వైసీపీకి 60 సీట్లు వస్తాయంటూ పందాలు మొదలైతే జగన్ ప్రచారం ముగిసే సమయానికి ఆ సంఖ్య 75 వరకు వచ్చింది. పోలింగ్ తర్వాత అది మళ్లీ 70కి తగ్గిందట. తాజాగా వైసీపీ 40 నుంచి 50 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందన్న దానిపై పందాలు నడుస్తుండడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఒక్క పార్టీకే 89 నుంచి 92 సీట్లు వస్తాయి. కూటమికి 104 నుంచి 107 సీట్లు వస్తాయంటూ పందాలు నడిచాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ ఫిగర్ 125 నుంచి 135కు చేర్చి మరింత పెద్ద మొత్తాలతో పందెం రాయుళ్లు ముందుకొస్తున్నారట. మీరు జాగ్రత్తగా ఇది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం, కూటమి గెలుస్తుంది అని రూపాయికి ₹2, రూపాయికి ₹3, రూపాయికి ₹4, రూపాయికి ₹5, ఒక చోట రూపాయికి ₹10 కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా పందెం ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇదొక మైండ్ గేమ్. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశాక కూడా వైసీపీ విజయంపై పందాలకి ఆ పార్టీ సానుభూతి పరులతో సహా ఇతర పందెం రాయుళ్లు ఆసక్తి చూపలేదని అంటున్నారు. గతంలో కట్టిన పందాల డబ్బుల్ని కొందరు వెనక్కి తీసుకుంటున్నారట. వాస్తవానికి కలిపిన పందెం డబ్బులు అలా తిరిగి ఇవ్వరు. అయితే 10 నుంచి 20% అమౌంట్ వదిలేసుకుని మరీ వెనక్కి తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో వైసీపీ నేతలు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు రికవర్ చేసుకోవడానికి ఫేక్ ఫీలర్స్ వదులుతూ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్లు ఇల్లీగల్ అయినప్పటికీ ఈసారి సంక్రాంతి కోడి పందాలకు మించి ఎలక్షన్ బెట్టింగ్లు జరుగుతున్నాయట.
ఒక భీమవరం కేంద్రంగా 150 కోట్ల విలువైన బెట్టింగులు నడుస్తున్నా అక్కడ వైసీపీ గెలుస్తుందని పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గాలు, ప్రముఖులు పోటీలో ఉన్న స్థానాలు, వారి విజయావకాశాలు, మెజార్టీలపై బెట్టింగులు నడుస్తున్నాయి. కడప లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్ని ఓట్లొస్తాయి? ఉండి స్థానంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుకి ఎంత మెజారిటీ వస్తుంది? మంగళగిరిలో లోకేష్ గెలుపు, పవన్ కళ్యాణ్ మెజారిటీ, ఇలా రకరకాలుగా పందాలు నడిచిపోతున్నాయి. కూటమి విజయం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో కూడా బెట్టింగులు నడుస్తున్నాయట. కూటమి వైపు మెజార్టీ సర్వే సంస్థలు మొగ్గు చూపడంతో 1కి 2 రూపాయలు ఇస్తామని చెబుతున్నారట. అయినప్పటికీ కొందరు ముందుకు రావడం లేదట. పైపెచ్చు కూటమి విజయం, కూటమి ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది అనే అంశాలపై పందాలు కాయడానికి వైసీపీ శ్రేణులు ఉత్సాహం చూపిస్తున్నాయట. For more videos like this, subscribe Big TV channel.